తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ మెట్రోను నిర్ణయించింది. ఎల్&టీ సంస్థ నుంచి పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని డిసైడ్ అయింది. ప్రస్తుతం మెట్రోను నిర్వహిస్తున్న ఎల్&టీ సంస్థకు చెల్లించాల్సిన బకాయిలపై ఒక స్పష్టమైన నివేదికను రూపొందించింది. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ఎల్&టీ మధ్య ఉన్న ఒప్పందాల మార్పులపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. మెట్రో ప్రాజెక్టుకు సంబంధించిన ఫైనాన్స్, టెక్నికల్ స్టడీ రిపోర్ట్లపై చర్చించారు. ఆ నివేదికకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో టేక్ ఓవర్ ప్రాసెస్ మరింత వేగవంతం కానుంది. మార్చి చివరిలోగా హైదరాబాద్ మెట్రోను టేక్ ఓవర్ చేసుకోవాలని భావిస్తోంది ప్రభుత్వం. ఈ నిర్ణయంతో మెట్రో రెండో దశకు లైన్ క్లియర్ అయింది. తెలంగాణ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎల్&టీకి సంబంధించి కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి కొండల్ సిద్ధంగా ఉన్నారు. కొండల్, ఈరోజు కేబినెట్ సమావేశంలో ఒక కీలక నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది. హైదరాబాద్లో మెట్రో విస్తరణకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం ఒక ప్రాథమికంగా ఆలోచన చేసింది. మెట్రో ఎందుకంటే పబ్లిక్ రవాణా సిస్టమ్ను మరింత బలోపేతం చేయడం, ప్రజలకు మరింత సౌకర్యం కల్పించేందుకు ప్రస్తుతం ఉన్న మెట్రోను మెట్రో 2 విస్తరణ చేయాలని ప్రభుత్వం భావించింది. అయితే ఈ ప్రభుత్వం భావించిన నేపథ్యంలో దానికి ఉన్న హార్డిల్స్ అన్నది ప్రధానంగా మొదటి దశ ఎల్&టీ సంస్థ చేతిలో మొదటి దశ ఉన్నది. మొదటి దశ కూడా ప్రభుత్వం చేతిలో ఉంటేనే సెకండ్ మెట్రో 2 విస్తరణకు అనుమతులు ఈజీ అవుతాయి అన్నది కేంద్ర ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో, మరోవైపు ఎల్&టీ కూడా తాము దీన్ని నిర్వహించలేమని చెప్పిన నేపథ్యంలో పూర్తిగా టేక్ ఓవర్ చేసేందుకు ఎల్&టీ మొదటి దశ మెట్రోను టేక్ ఓవర్ చేసేందుకు ప్రభుత్వం భావించింది. ఈరోజు కేబినెట్లో దానికి సంబంధించి రిపోర్ట్స్ను తీసుకుంది. గ్రౌండ్ వివిధ సంస్థల నుంచి మెట్రో టేక్ ఓవర్కు సంబంధించిన పూర్తి అంశాలను పరిశీలించిన తర్వాత కేబినెట్ ఈ నెల 31 లోపు మెట్రోను పూర్తి స్థాయిలో టేక్ ఓవర్ చేయాలని చెప్పి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో మెట్రో 2 విస్తరణకు అన్నది పూర్తిగా లైన్ క్లియర్ అని చెప్పుకోవచ్చు. మెట్రో 2 విస్తరణలో భాగంగా ప్రస్తుతం ఉన్నది 3 లైన్స్ అందుబాటులో ఉన్నాయి. మెట్రో ఫస్ట్ ఫేజ్లో ఒకటి మియాపూర్ టు ఎల్బీ నగర్, అదేవిధంగా రాయదుర్గం టు నాగోల్, ఇమ్లీబన్ బస్ స్టేషన్ టు జూబ్లీ బస్ స్టేషన్, ఈ 3 లైన్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. అయితే దీన్ని మరింత విస్తరించాలని చెప్పి ప్రభుత్వం భావించిన నేపథ్యంలో ఈ మెట్రో 2 విస్తరణలో భాగంగా ఇప్పుడు కొత్తగా వచ్చే లైన్లు లక్డికాపూల్ నుంచి లింగంపల్లి, అదేవిధంగా మియాపూర్ నుంచి పటాన్ చెరువు, నాగోల్ నుంచి ఎల్బీనగర్ వయా చంద్రాయన్గుట్ట, ఇమ్లీబన్ బస్ స్టేషన్ టు శంషాబాద్ ఎయిర్పోర్టు, ఈ కొత్త లైన్లు మెట్రో విస్తరణ చేసినట్టయితే నగరంలో మరింత ప్రజలకు రవాణా వ్యవస్థ అన్నది అందుబాటులోకి వస్తుందని ప్రభుత్వం భావించింది. దీనిలో భాగంగానే కేంద్రం నుంచి సహాయ సహకారాలు కూడా మెట్రో 2 విస్తరణకు పదే కోరుతూ వస్తున్న నేపథ్యం ఉంది. అయితే మొదటి దశ టేక్ ఓవర్కి సంబంధించిన అంశం కొంత అడిల్గా ఉన్న నేపథ్యంలో ఈరోజు కేబినెట్లో కీలక నిర్ణయం తీసుకున్నారు. మెట్రో 2 విస్తరణకు ఈరోజు కేబినెట్ తీసుకున్న నిర్ణయంతో పూర్తిగా లైన్ క్లియర్ అయింది. దీనికి సంబంధించి ఈ టేక్ ఓవర్ సంబంధించి ఎల్&టీ సంస్థకు దాదాపు 15,000 కోట్లకు సంబంధించిన డీల్ ఉంది. దీనికి సంబంధించి ఈక్విటీ షేర్స్ ఇవన్నీ కూడా ప్రభుత్వం వారికి ఇవ్వాల్సింది వారికి ఇవ్వడం, ప్రభుత్వం తీసుకోవాల్సిన ఏదైతే గతంలో ఎల్&టీ సంస్థకు ఆస్తులను నగరంలో ఏదైతే మెట్రో లింకుడు ఉన్న ప్లేసెస్లోనే విలువైన భూములను కూడా ఎల్&టీ సంస్థకు గతంలో కేటాయించిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ టేక్ ఓవర్ తర్వాత ఆ భూములన్నీ ప్రభుత్వానికి వస్తాయి. ప్రభుత్వం ఎల్&టీ సంస్థకి ఇవ్వాల్సి ఇస్తుంది కాబట్టి ఇక రెండో దశ మెట్రో విస్తరణకు పూర్తిగా ఈరోజు నిర్ణయంతో లైన్ క్లియర్ అని చెప్పుకోవచ్చు. బలరాం. రైట్, థ్యాంక్ యూ కొండల్.